బెస్ట్ ఇచ్చిన బోర్లా పడ్డ టాప్ 10 మూవీస్ ఇవే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని సినిమాలు కథ పరంగా అలాగే నటన పరంగా ది బెస్ట్ ఇచ్చినప్పటికీ ఫలితాల పరంగా మాత్రం ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంటాయి. అలా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు గొప్ప కథతో బెస్ట్ ఇచ్చి కూడా బోర్లా పడ్డ సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సినిమాలు ఏవి, అందులో హీరోలు ఎవరు, అవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి అన్నటువంటి ఎన్నో అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే నంబర్ 1 పొజిషన్ లో ఉంది కలేజా. ఈ సినిమా విడుదలైనప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రీ రిలీజ్ అయినప్పుడు మాత్రం తెలుగులోనే అత్యధిక వసూలు సాధించిన రీ రిలీజ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమాలో మహేష్ ని మొదట దేవుడిలా చూపించి ఆ తర్వాత ఒక సాధారణ మనిషిగా ప్రజల సమస్యలు తీర్చేలా చేయడం అనేది అప్పటి ఆడియన్స్ కి కొత్తగా అనిపించడంతో కథకి కనెక్ట్ కాలేకపోయారు. అలా ఈ సినిమా ఫ్లాప్ కావడం జరిగింది. నంబర్ 2 పొజిషన్ లో ఉంది ఆరెంజ్. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా కథ పరంగా, యాక్టింగ్ పరంగా, విజువల్స్ పరంగా అద్దరిపోతుంది. కానీ అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ కి ఈ కాన్సెప్ట్ ఎక్కకపోవడం వలన ఆరెంజ్ సినిమా ఫెయిల్ అయింది. కానీ రీసెంట్ గా రీ రిలీజ్ లో మాత్రం క్లాసికల్ హిట్ గా నిలిచింది. నంబర్ 3 పొజిషన్ లో ఉంది వేదం. అల్లు అర్జున్, మంచు మనోజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా కూడా కథ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది. పైగా ఈ మూవీ టేకింగ్ సైతం చాలా న్యాచురల్ గా ఉంటుంది. కానీ అనుకోకుండా ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలవడం జరిగింది. అయితే ఈ సినిమా అసలు ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పటికీ కూడా అర్థం కాదు. సో నంబర్ 4 పొజిషన్ లో ఉంది నేనొకడిని. మహేష్ బాబు నటించిన ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ గా కథతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అన్ని విధాలుగా ఈ సినిమా బాగున్నప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు ఈ సినిమా కథ ఏంటి అన్నది మాత్రం అర్థం కాలేదు. అందుకే ఈ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయినప్పటికీ ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీ ఇన్ మహేష్ బాబు కెరీర్ అనే చెప్పొచ్చు. నంబర్ 5 పొజిషన్ లో ఉంది సాహో. ప్రభాస్ నటించిన ఈ సినిమా కథ పాత తరహాలో ఉన్నప్పటికీ టేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విజువల్స్, సాంగ్స్ ఇలా అన్ని కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నప్పటికీ కథలో బలహీనత ఉండటంతో తెలుగు వర్షన్ కి మాత్రం ఫ్లాప్ టాక్ రావడం జరిగింది. నంబర్ 6 పొజిషన్ లో ఉంది కంగువా. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా యొక్క స్టోరీ, పాటలు, బీజిఎం అన్ని బాగున్నా ప్రజలకి నచ్చేలా చూపించడంలో మాత్రం ఈ మూవీ టీమ్ ఫెయిల్ అయింది అని చెప్పాలి. దానితో ఈ సినిమా కాస్త ఫ్లాప్ కావడం జరిగింది. కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇలా మొదటి పార్ట్ అనేది ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా నుండి రావాల్సిన సెకండ్ పార్ట్ అనేది కూడా ఇక రాకపోవచ్చు అన్నట్లు తెలుస్తుంది. నంబర్ 6 పొజిషన్ లో ఉంది సాహసం. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఒక సరికొత్త కథతో చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కథ అలాగే టేకింగ్ అన్ని బాగున్నప్పటికీ థియేటర్ల వద్ద ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఇది ఎందుకు ఫెయిల్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు. నంబర్ 7 పొజిషన్ లో ఉంది నేనింతే. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాని మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతగానో ఇష్టపడతారు. పైగా ఈ సినిమా మ్యూజికల్ గా కూడా మంచి హిట్ కావడం జరిగింది. ఇక ఈ సినిమా కథ, పాటలు, టేకింగ్ అన్ని బాగున్నప్పటికీ థియేటర్ల దగ్గర మాత్రం నేనింతే ఫ్లాప్ కావడం జరిగింది. సినిమా వాళ్ళ కష్టాలని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. కాగా ఈ సినిమా కూడా ఫ్లాప్ ఎందుకైందో ఎవరికి తెలీదు. నంబర్ 8 పొజిషన్ లో ఉంది అనగనగా ఒక ధీరుడు. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇక ఇందులోని పాటలైతే వేరే లెవెల్. నటన పరంగా కూడా ఈ సినిమాలో అందరూ బాగానే చేశారు. కాగా ఈ సినిమాలో మైనస్ అంటే జస్ట్ ఒక గ్రాఫిక్స్ అనే చెప్పుకోవాలి. అవి కూడా అంత వర్స్ట్ గా ఏమి ఉండవు, పర్లేదు, ఓ మోస్తరుగా బానే ఉంటుంది. బహుశా లవర్ బాయ్ గా సిద్ధార్థ్ ని చూసిన వాళ్ళందరూ కూడా సిద్ధార్థ్ ని ఈ క్యారెక్టర్ లో యాక్సెప్ట్ చేయలేకపోయారేమో. అలా ఈ 2 కారణాల వల్లనే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయి ఉండవచ్చు అన్నది నా అభిప్రాయం. నంబర్ 9 పొజిషన్ లో ఉంది ఊసరవెల్లి. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాలో మనం ఒక కొత్త ఎన్టీఆర్ ని చూడొచ్చు. స్టార్టింగ్ లో కథ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమా కథ, సాంగ్స్, టేకింగ్ అన్ని బాగున్నప్పటికీ సినిమా మాత్రం ఫ్లాప్ కావడం జరిగింది. దానికి ముఖ్య కారణం సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పాస్ ని చూపించి జస్టిఫికేషన్ చేసే ప్రాసెస్ లో ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోవడం. అంటే ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే సరైన ఎండింగ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ ని అందుకోవాల్సి వచ్చిందనమాట. ఇక నంబర్ 10 బిల్లా. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా అన్ని రకాలుగా లైక్ స్టోరీ పరంగా, పాటల పరంగా, టేకింగ్ పరంగా చాలా బాగుంటుంది. కానీ ఎందుకో తెలియని ఒక కారణంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇవండి నాకు తెలిసిన కొన్ని బెస్ట్ తో వచ్చి కూడా ఫ్లాప్ అందుకున్న సినిమాలు. మరి ఈ లిస్ట్ లో నేను ఏదైనా మిస్ అయ్యాను అనిపిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.